Hello, hi, welcome back to our Creatively Thousands Scrunchies baby. Today we have shown how to stitch a perfect scrunchie for beginners. Okay, let's start. ఇక్కడ చూడండి, మనం 3 ఇంచ్ లెంత్ ఉన్న క్లాత్ తీసుకున్నాము అండ్ ఇలా 40 ఇంచ్ ఉందండి. సో ఇది మీడియం సైజ్ క్రంచీ మెజర్మెంట్. ఓకే, come let's stitch with us. Okay, చూడండి, ఫస్ట్ ఇలా స్ట్రైట్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. నేను డిఫరెంట్ కలర్తో చూపిస్తున్నాను, సో మీకు ఐడియా వస్తుంది ఎలా స్టిచ్ వేయాలి ఏంటి అనేది. ఓకే, డబల్ స్టిచ్ వేసుకోవాలి, సాటిన్ కదా. సో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాను, సో మీకు ప్రాబ్లం కట్ చేశాక క్లాత్ని ఇలా రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని కనిపిస్తుంది అనుకుంటా, ఇలా ఇది ఫ్రంట్ సైడ్ క్లాత్. ఓకే, ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేశాక ఇక్కడ చూడండి, ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఒకసారి రఫ్ చేసుకుంటే బాగా వస్తుంది. థ్రెడ్ అనేది లూజ్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఈ క్లాత్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్లో పడకూడదు. సో అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేస్తాను. చూడండి, తీసుకునేటప్పుడు అప్ అండ్ డౌన్స్ లేకుండా క్లాత్ తీసుకోవాలి, లేదంటే లాస్ట్లో మనకి క్లాత్ అనేది డిఫరెంట్ చూపించేస్తుంది, అంటే ఎక్సెస్ క్లాత్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఇలా పట్టుకొని తీసుకుంటే మనకి క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది. చూసుకోవాలండి క్లాత్, లేదంటే స్టిచ్చింగ్లో పడిపోతుంది క్లాత్. ఒక ½ ఇంచ్ గ్యాప్తో నేను స్టిచ్ తీసేస్తున్నాను. ½ ఇంచ్ వదిలేసాం కదండి, ఇప్పుడు దీంట్లో నుంచి క్లాత్ స్లోగా బయటకు తీసుకోవాలి ఇలా, అందుకనే ½ ఇంచ్ వదిలేస్తాం. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిందా. మీడియం సైజ్ క్రంచీకి 6 ఇంచెస్ ఎలాస్టిక్ కావాల్సి వస్తుంది. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు, బట్ నేను ఎగ్జాక్ట్గా 6 తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలా ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి స్టార్టింగ్లో.
చూడండి ఇలా పెట్టేసుకొని మొత్తం చూడండి ఇది అనేది పైకే రావాలి, లేదంటే ఎలా స్క్రంచీ అనేది రివర్స్గా అనిపిస్తుంది మనకి. చూడండి ఎలాస్టిక్ని 2 ఈక్వల్ పార్ట్స్గా పట్టుకొని చూడండి ఇలా ఇలా పట్టుకొని ఇలా నాట్ వేసామంటే టైట్గా ఉండిపోతుంది. ఎక్స్ట్రా మనం కట్ చేసేసేయచ్చు. చూడండి అందరూ స్టిచ్ వేయడం చూపించరు, బట్ నేను స్టిచ్ వేసాకే చూపిస్తాను స్క్రంచీ అనేది ఎలా వస్తుందో. చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటాం. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసామంటే మనం ఎంతవరకు 1/2 ఇంచ్ ఓపెన్ చేసామో అంతవరకు స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది ఇలానే కనిపిస్తుంది, బట్ ఎవరు చూపించరు చాలా వరకు. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మీరు ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా ఒకసారి అనుకునే ఇలా ఒకసారి అనేసారంటే స్క్రంచీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్ మీడియం సైజ్ స్క్రంచీ చూడండి పువ్వులాగా ఉంది. అంతే అండి.